హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు మన టాపిక్ భూమి ఎలా ఆవిర్భవించింది, భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క మార్పులు ఎలా జరిగాయి దాని గురించి తెలుసుకుందాం. మనం ఉంటున్న భూమి మొదటగా ఎలా ఏర్పడింది అంటే, శాస్త్రవేత్తలు భూగర్భ పొరల్లో ఉన్నటువంటి రసాయనాలను, రాళ్లను, మినరల్స్ని, భూమి పొరల్లో దాగి ఉన్న యాసిడ్స్ని అన్నింటినీ సంపాదించి భూమి మొదటగా ఎలా ఏర్పడిందో కొన్ని అంచనాలు, పరీక్షల ఆధారంగా లెక్క కట్టగలరు. భూ అంతర్గత రేడియాలజీ, ఫాసిల్ రాక్ పొరలు, జియాలజికల్ ప్రాసెస్ అండ్ డేటింగ్ ప్రక్రియల ద్వారా తెలుసుకుంటారు. దీన్ని కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ సిద్ధాంతం అంటారు. ఈ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అంటే భూమిపై ఉన్నటువంటి ఖండాలు అనేక యుగాలుగా కదులుతూ ఒక ఖండం నుండి ఇంకో ఖండానికి ఢీ కొట్టడం వల్ల, అంటే అలాగే ప్రయాణిస్తూ ఒకదానికొకటి ఢీ కొట్టడం వల్ల ఏర్పడే చీలికలు మన భూమిపై ఏర్పడిన భౌగోళిక మార్పులు ఎన్నెన్నో. అవే మనకు ఇప్పుడు ఏర్పడిన లోయలు, కొండలు, గుట్టలు, పర్వతాలు ఆ విధంగా కనిపిస్తున్నాయి.